అమెరికా వాడిని నమ్ముకుని యుద్ధానికి వెళ్ళడం, కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదడం ఒకటే. ఇరాన్ ఒకప్పుడు అమెరికాను పట్టుకుని యుద్ధానికి వెళ్ళింది ఇరాక్ మీద. ఇవాళ ఇరాన్ పరిస్థితి ఏంటి? ఉగ్రవాదుల్ని పెంచుకు పెరగాల్సి వస్తుంది. అది ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజలు దాన్ని నమ్మారు. తీరా చూస్తే వాళ్ళని మళ్ళీ ఉగ్రవాదుల చేతికి ఇచ్చేసి పోయింది. అమెరికాని నమ్ముకున్న పాకిస్తాన్ ఏమైంది? చంకనాకిపోయింది. అట్లాగే ఇప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనమైంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ పరిస్థితికి వస్తుందా? వీళ్ళు ఏంటంటే ముందంతా పా అంటారు, ఆ తర్వాత ఆయుధాలు అమ్ముకుంటారు, అమ్మడానికి షరతులు పెడతారు. ఇప్పుడు లేటెస్ట్గా సాయం అంటూ ప్రకటించి ఏది పెట్టినట్టు తిట్టినట్టు కొట్టినట్టు ఇట్లా అన్ని వీళ్ళే నాటకాలు ఆడేస్తుంటారు. ఇక్కడ ఇజ్రాయెల్కి సాయం అంటూ కాంగ్రెస్లో అంటే వాళ్ళ దిగువ సభలో బిల్ పెడతారు. $17.6 బిలియన్ ఇజ్రాయెల్కి ఎయిడ్ కింద అంటూ బిల్లు పెట్టారు. కానీ దాన్ని దిగువ సభలో బైడెన్కి ఆధిపత్యం లేదు కాబట్టి తోసిపుచ్చారు. వాస్తవంగా ట్రంప్ అయినా బైడెన్ అయినా ఇద్దరూ కూడా ఇజ్రాయెల్ స్నేహితులే. కానీ అక్కడేంటి ఇవ్వకూడదు, జస్ట్ వాళ్ళని మనం వాడుకోవాలి కానీ మనం వాళ్ళకు ఉపయోగపడకూడదు. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్కి పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి.